కాసులు కాసులు కొనాలంటే మా కాళ్ళు చేతులు వాసిపోతాయని అడిగే ముందు ఎప్పుడైనా ఆలోచించారేంటే మీ ఆశలకి అంటువ్యాధులు రాను. ఆయన పక్క నుండి నువ్వు గుర్తు చేయాలి కదా కట్టప్ప. చెప్పాను బిజ్జల దేవా, నేనా రాజమాత కదా, మాట వినలేదు. నీదేనా? సేమ్ అలాగే ఉన్నావు, మేడ మీద పుర్రి తప్ప మొహం లేదు. తాగి బండి నడిపితే తప్పు, తాగి ఓటైతే తప్పు కాదేంట్రా? ఎదవ సోచి చెప్తున్నావు, ఎదవన్నారు ఎదవా. తాగి బండి నడిపితాడు ఒక్కడే పోతాడు రా, అదే తాగి ఓటైతే ఆడితో పాటు అందరం పోతాం. అందుకే ఈసారి నుండి పోలింగ్ బూతుల్లో కూడా బ్రీత్ అనలైజర్లు పెట్టి రీడింగ్ కి దొరికినట్టు రోడ్డు మీద గంటే అప్పుడు గానీ వాళ్ళ పంచిన మందు వీళ్ళు తాగడం మానరు, వాళ్ళ మందు తాగి వీళ్ళు ఓటేయడం మానరు. అప్పుడు గానీ మా దేశం బాగుపడదు. సర్లే గానీ మీ దేశం అమెరికాలో అన్నం దొరుకుతుందారా? వెంటనే 10 బ్యాగులు బియ్యం తెచ్చి స్టాక్ పెట్టేశా. అమ్మా మనోళ్ళు అమలాపురంలో ఉన్న అమెరికాలో ఉన్న ఒకటేరా బాబు. దొరకట్లేదంటే చాలు దండయాత్ర చేసేసి మరి స్టోర్ల మీద పడిపోయి స్టాక్ మొత్తం తెచ్చి ఇంట్లో స్టోర్ చేస్తారు. వాళ్ళేమో రేట్లు పెంచేస్తారు. పెంచేశారా? మీరు అక్కడ సంపాదించింది అక్కడే ఇచ్చేస్తారు. సర్లే గాని మన చిట్టు బొంగరగడి పెళ్లికి వస్తున్నావా? అదే మా ఆవిడ పెద్దమ్మ కొడుకు. ఆడికేంట్రా సంబంధాలు సెట్ అవుతున్నాయి కానీ పెళ్లి అవ్వదు. ఈసారి ఏదో అయిపోయిలా ఉందిరా బాబు. నువ్వు మాత్రం తప్పకుండా వచ్చేలా అర్థమవుతుందా? ఉంటాను. ఏమండి, మా చిట్టు బొంగరం గడి పెళ్లికి బంగారం కొనాలి. అకౌంట్ లో ఎంత ఉంది? కొనకపోతే పుట్టింటికి పోయి 498 కేసు పెడతా. నీ పరువు పోయింది. మన పెళ్ళయిన దగ్గర నుండి బంగారం కొంటానే ఉన్నానే నీ అమ్మ కడుపు మాడ. ఒక్క నా పుట్టినరోజుకి తప్ప మన కొంపలో ఉన్న వాళ్ళందరూ పుట్టినరోజులకి, పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి, పండగలకి, పూజలకి, వ్రతాలకి, ఇవి కాక లేడీస్ డేలు, ఉమెన్స్ డేలు, వ్యాలంటైన్స్ డేలు అన్నీ సరిపోక సర్ప్రైజ్ గిఫ్ట్లు. ఇంకెంత బంగారం కొనాలి నేను? ఎదవ సర్ఫ డబ్బా మొహం నువ్వును. ఇలాగే వదిలేస్తే ఎవడైనా పోయినప్పుడు కూడా 7 వారాల నగలో వేసుకెళ్లి శవాల పక్కన కూర్చుని ఎడుతారే మీరు. మీ పిండాలని కాకులు కాకుండా పిల్లులు ఎత్తుకుపోయి వాటి పిల్లలకు కూడా పెట్టకుండా ఏ మురికాలంలోనే పాడేస్తాయే. మొగుండి ఎలా కాల్చుకు తింటే మాడిపోయిన చిలకడ దుంప మొహము నువ్వును. కాసులు కాసులు కొనాలంటే మా కాళ్ళు చేతులు వాసిపోతాయని అడిగే ముందు ఎప్పుడైనా ఆలోచించారేంటే మీ ఆశలకి అంటువ్యాధులు రాను. కొనకపోతే మళ్ళీ అలకోటి, అది తీర్చడానికి మళ్ళీ ఇంకోటి ఏదోటి కొనాలి. మీ కోరికలకి కుష్టు వ్యాధులు రాను. మొగుళ్ళందరూ KGF లో రాఖీ బాయ్లు అనుకుంటున్నారంటే అడిగినప్పుడల్లా సుత్తటికెళ్ళి తవ్వుకుని తెచ్చేయడానికి. ఎందుకు? ఎంత తవ్వినా లాస్ట్ కి సముద్రంలో పడేయటానికా? ఓ పని చేయండి, వరదలు వస్తున్నాయి కదా, తలవలా పట్టుకెళ్ళి బ్రిడ్జిల మీద వెయిట్ చేయండి. కొట్టుకొచ్చిన బంగారాన్ని అంతా పట్టుకొచ్చి తిరిగాని. ఏదవ కుళ్ళు పోయి కొట్టుకొచ్చిన కుక్క కళేబరం వాటం నువ్వు. ఇంకొకసారి ఇంకొకరు కొంపలో ఫంక్షన్ కి నువ్వు గానీ నన్ను బంగారం కొనమన్నావంటే నేను తిట్టే తిట్లకి నువ్వు తాలిబొట్టు తెంపేసుకుని జుట్టు పీకేసుకుని పిచ్చెక్కి అందరి కొంపల ముందు పచ్చడి మెతుకుల కోసం తిరగాల్సి వస్తుంది. అర్థమవుతుందా? నీ గట్టి లాగేసినట్టున్నా. ఈడు తిట్టిన తిట్లకి ఏదో ఒకటి తిని చచ్చిపోవాలనిపిస్తుంది. బొద్దింకలకి, బల్లులకి, ఎలకలకి మందు పెడతామమ్మా. మాట వరుస కన్నాన్రా, నిజంగానే చంపేస్తావా? బంగారం అనవసరంగా అడిగినట్టున్నాం. సెండాలమైన తిట్లన్నీ తిన్నాం. ఇంకా అనవేం తింటాం? అర్జెంటుగా మనం కూడా రిటర్న్ తిట్లు తిట్టేయాలి. కానీ మనకేమో టైంకి ఆడికిలాగా తిట్లు గుర్తురావు. రాకపోతే రాసుకుందాం. వా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, యా 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 యా. తీసిపాడు, తేడా కనపడుతుంది. ఏంటి కిరాణా లిస్టా? ఎప్పుడు కిరాణా లిస్టులు, కూరగాయల లిస్టులు రాసుకోవడానికి నేనేమన్నా పెళ్లిళ్ళకి, పెద్ద మనిషి ఫంక్షన్లకి పనిచేసే వంట మనిషినా? ఏ వాళ్ళతో పోల్చుకోకు, వాళ్ళకు వాల్యూ ఉంది. సర్లే కానీ సీటీలే నత్రం చెప్పు. కొత్త రకం తిట్లు. బావతో తిట్టించుకోవడానికా? నీకింత డియలేంటే? బావ తిడుతుంటే నీకేమన్నా తీయగా ఉంటదా? సిల్లి, నువ్వు ఎక్కువ చేసావనుకో చెక్కకి మేకులు కొట్టి దాని మీద నిన్ను పడుకోబెట్టి నీ మీద 2 గ్యాస్ సిలిండర్లు పెడతా. బాడీ జల్లిడైపోద్ది. వద్దులే, నువ్వు మరీ అంత జాలి చూపించకు. ఇంట్లో ఆల్రెడీ ఓ జల్లెడు ఉంది. అయితే జారకు నోరు. ఇంతకీ నీ కోపానికి ఈ కాగితానికి గల కారణం? దారుణం.
ప్రతి ఎపిసోడ్ లోనూ మీ బావ తిట్టే తిట్లకి ఆడియన్స్ కొట్టే చప్పట్లకి నాలోని జలస్ ఫంగస్ లా పాకేసింది. కౌంటర్లు వేసే వాళ్ళకైనా కామెంట్లు, రియాక్షన్స్ ఇచ్చే వాళ్ళకి రెస్పెక్ట్ లేదా? మన మొహాలు చూస్తే ఆయనకి కొత్త కొత్త తిట్లు గుర్తు రావచ్చు. మన మొహాలు అలాంటివి, మనం ఏం చేస్తాం? అంత మాత్రానికి ఏ మాత్రం ఆలోచించకుండా ఆడియన్స్ ఆయన ఎంకరేజ్ చేయొచ్చా? అస్సలు చేయకూడదు. అందుకే ఆ తాపేశ్రంగాన్ని నేను తిట్టే తిట్లకి వర్షాకాలంలో ఎర్ర గోదావరి పొంగినట్టు కామెంట్ బాక్స్ లో మన మీద పొగడ్తలు పొంగిపోవాలి. ఆ పొగడ్తల్లో ఆహారగడు కొట్టుకుపోవాలి. అవునక్క, ఈ అవమానాన్ని నేను కూడా ఫీల్ అవుతున్నా. వచ్చే కామెంట్స్ లో 30% బావకి, ఆ 10% లో 90% నీకు, ఇంకా మిగిలిన 5-10 నాకు. అందుకే మనం నాకిపోకుండా కొత్త తిట్లను తయారు చేశా. కానీ నువ్వు పని కట్టుకుని పేపర్ మీద రాస్తావు, బాగా ఫ్లోలో వేస్తాడు, అవే వర్కౌట్ అవుతాయి. నేను రాసిన వింటే నువ్వే వేస్తావు విజిల్స్. అబ్బా, అంత కాన్ఫిడెన్సా? ఏది ఎత్తుకో. శ్మశానాల్లో పుర్రెలెత్తుకుపోయే కర్రె మొహం. పుర్రే కర్రే, రైమింగ్ వల్ల రాసావే. బాగా కూడా బాగా సెట్ అవుతుంది. బాగుంది చెప్పు. రేట్లు ఎక్కువ ఉన్నాయని కుళ్ళిపోయిన టమాటాలను కూడా కూరండమని కక్కురు తీయాడు. స్మెల్ వస్తే సెంటు కొట్టి మరి వండమంటాడు, అది కూడా రై. బాగుంది, నోట్ చేసుకుంటా. కుళ్ళు కాలువలో కూల్ డ్రింక్ మూతలేరుకొని తూకానికి అమ్ముకుని తూతుంబరగాడు. ఏంటి ఇలా తిడుతుంటే లోపల తెలియని ఆనందం కలుగుతోంది కదా? ఆడి మీద అరవలేక కోపం లోపల లోపల పరల్లో అణిగిపోయింటే ఆడిని చిట్టినప్పుడు ఆనందం ఇలాగే బయటకు వచ్చేస్తది. ఇంకా తెచ్చే మాగుతో మొహం తోముకునే మ్యాన్ హోల్ గాడు. అక్కడ నాకు ఒకటి వచ్చింది. ఏసై బాత్రూమ్ బ్రష్ తో బాడీ తోముకునే బ్రెయిన్లెస్ గాడు. నువ్వేంటే నాకన్నా వరస్ట్ గా ఉన్నావు? ది బెస్ట్ ఇవ్వాలంటే ఈ మాత్రం వరస్ట్ గా ఉండాలక్క. తర్వాత ఇది నేను రాసినట్ల ది బెస్ట్. టైం వేస్ట్ చేయకుండా చెప్పే. బ్యాక్టీరియా పోయిద్దని హార్పిక్ ని హార్లిక్స్ లో కలుపుకొని తాగే హాఫ్ మైండ్ గాడు. నిజంగా తాగితే బ్యాక్టీరియాతో పాటు బావగడిపోతాడు. మరి అంత హార్ట్ గానకే నేను హట్ అవుతాను. ఏంటి ఇందులో నీకు ఎథిక్స్ కూడా ఉన్నాయా? ఎర్త్ మీద ఉన్నాం కదే, ఆ మాత్రం ఎథిక్స్ పాటించిపోతే సేమ్ ఎర్త్ లో సమాధి అయిపోతాం. అయితే అద్దుకో. ఎక్కడున్నావే తక్కడి మొహంగానే. చూసావా ఎలా తిడుతున్నాడు? చూడలేదు, విన్నాను. బావి చూసాడంటే నువ్వు వినాల్సి వస్తుంది ఇందులో అవి. అవును కదా? ఏం చేస్తుంది ఇది? నీ బావిలాగే రాకెట్ చేసి ఒకసారి ఎస్కేప్ అయ్యాడు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అమ్మ వచ్చేస్తున్నాడు. అదేంటే యూటర్న్ తీసుకుంటోంది? లక్కీగా దాటేసింది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ యూటర్న్ తీసుకుంది. ఈసారి వచ్చినప్పుడు పట్టేసుకోయే. పట్టేసుకున్నాడు. మిస్టర్ హర శ్రీనివాస్, ఆ రాకెట్ నాది, మర్యాదగా బయటికి ఇసిరే, లేదంటే బాల్కనీలో వచ్చి నిన్ను ఇసిరేస్తా. రాకెట్ లేయడానికి నువ్వేమన్నా 16 ఏళ్ల రాజకుమార్ అనుకుంటున్నావా? 30 ఏళ్ల రాజమాతవే. ఆయన పక్క నుండి నువ్వు గుర్తు చేయాలి కదా కట్టప్ప. చెప్పాను బిజ్జల దేవా, నేనా రాజమాత కదా, మాట వినలేదు. ఇంతకీ రాకెట్ ఎవరి మీదకి వేసావే? ఎవరి మీదకి వేసావో నేను చెప్తానుండు. ఏదో రాసింది, చచ్చింది. ఏంటే తిట్లు రాసుకుంటున్నావు? ఇందాక తిట్ని సరిపోక నువ్వే నువ్వే తిట్టుకుంటున్నావా? ఎందుకు అడిగితే ఇందాక అరగంట ఆగి 1 డజన్ తిట్లు తిట్టేళ్ళివ్వండి కదా. ఉండి ఇప్పుడు తిడతాను. ఆ తిట్లు కష్టపడి రాసా, చదివామంటే కాపీరైట్ కొడతా. ఆపేవంటే కూజ ఇచ్చుకోండి. శ్మశానాల్లో పుర్రెలెత్తుకెళ్ళిపోయే కర్రె మొహం నీదేనా? సేమ్ అలాగే ఉన్నావు, మెడ మీద పుర్రె తప్ప మొహం లేదు. పెంట కుప్పల మీద కుళ్ళిపోయిన టమాటాలు ఏరుకుని కూరండుకు తినే. మనం పెంట కుప్పలని రాయలేదు కదా. ఇంప్రూవైజ్ చేశాడు, కానీ నీకన్నా అదే బాగుంది. రాకెట్ యూటర్న్ తీసుకున్నప్పుడే అనుకున్నానే తిట్లని యూటర్న్ అయిపోతాయని. నువ్వు ఇంకా లేట్ చేయకు, బ్యాలెన్స్ తిట్లను కూడా బూతుల కింద మార్చేస్తాడు. అప్పుడు నువ్వు డైరెక్ట్ గా బాల్కనీలో దూకేయచ్చు. ఇంకా చూస్తావేంటి? పద. డ్రైనేజీలో కూల్ డ్రింక్ మూతలు ఏరుకుని తిట్టేది బాగుంది. మీకు బాగుంటది, నాకే బాల్కనీ గుర్తొస్తుంది. సరిపెట్టండి ఇంకా. లేకపోతే మనతో పెట్టుకుంటావా? మీ పెద్దమ్మ చెప్పండి పెద్ద అత్తయ్య గారు. మా చెట్టు బొంగరంగాడు పెళ్లికి అమ్మాయిలు 2 10
రోజులు ముందుగానే పంపించాయి. నువ్వు రాకపోయినా పర్వాలేదు. నవ్వింది చాలు. అలాగే పెట్టేయండి. అవునే, పెళ్లికి 10 రోజుల ముందు ఆడవాళ్ళందరూ కలిసి ఏం చేస్తారే? నీళ్ళన్నీ ఒక చోట చేరితేనే సముద్రం అవుతుంది. కరెక్ట్. చెట్లన్నీ ఒక చోట పెరిగితేనే అడవి అవుతుంది. పర్ఫెక్ట్. బంధువులందరూ ఒక చోట కలిస్తేనే పండగ అవుతుంది. ఆసమ్. మీరందరూ ఒక చోట చేరితే ఆడ పెళ్లి పెట్టగలవు. వెళ్తారా? మీ చిట్టు బొంగరం కూడా పోను. చెప్పరా చిట్టు బొంగరం? మీరు ఇంకా కలవకుండానే పెట్టగలంటారేంటి? బంగారం కొనుక్కోవాలరా బొంగరం. నీ బంగారం తగలయ్యా. ఎందుకురా? సరే, మీ పెద్ద బాబు మళ్ళీ ఏదో చేసి ఉంటాడు.